శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 607వ నామం దేవేశి. మంత్రస్వరూపంలో శ్రీ దేవేశ్యై నమః. ఈ అండపిండ బ్రహ్మాండాలు అన్నింటినీ శ్రీ లలితా పరమేశ్వరి ఆజ్ఞతో నడిపే ప్రకృతి శక్తులు ఒక్కొక్కరు ఒక్కొక్క దేవతా స్వరూపంగా మనలను అనుగ్రహిస్తూ ఉంటారు అని ఇంతకుముందు నామాలలో చెప్పుకున్నాం. ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, సూర్యుడు, చంద్రుడు వంటి వారంతా మనం ప్రతినిత్యం జీవనాన్ని గడిపేందుకు సహకరించే ప్రత్యక్ష దేవతలు. ఈ దేవతలందరూ ఎవరి ఆజ్ఞ మేరకు ఎవరి శక్తితో పనిచేస్తున్నారో ఆ శక్తి స్వరూపిణి శ్రీ లలితా పరమేశ్వరి అయి ఉన్నారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఈ దేవతలంతా కొన్ని ఉత్తమ లక్షణాలను కలిగి ఉంటారు. అవి ప్రకాశించుట, సృష్టిలో తాము చేయవలసిన కార్యాన్ని ఒక ఆటలాగా సునాయాసంగా చేయుట, తమను ఆరాధించిన సాధకులకు దర్శనాన్ని అనుగ్రహించి వారిని రక్షించుట అనే కార్యాలు వీరి యొక్క ప్రధానమైనవిగా ఉన్నాయి. ఈ దేవతా లక్షణాలు, ఈ దేవతా శక్తులు అమ్మవారి అనుగ్రహం అని వారు భావించి చిదగ్నికుండ సంభూత అయిన ఆ తల్లిని నిత్యం పూజిస్తూ తరిస్తూ ఉంటారు. ఆ పూజలతో అమ్మవారి అనుగ్రహంగా లభించిన శక్తితో వారు మనందరికీ మేలు చేకూర్చి మనలను కూడా వారి యొక్క సాధనా శక్తితో రక్షిస్తున్నారు. అటువంటి దేవతలు అమ్మవారిని నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః, నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం అని నిత్యం కీర్తిస్తూ ఉంటారు. అలా అమ్మవారు దేవతలకు ఈశ్వరిగా, సార్వభౌమురాలిగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తే ప్రకృతిని నడిపే ఈ సకల దేవతలు మనకు అనుకూలంగా ఉండి మనలను రక్షిస్తారు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. ఓం శ్రీమాత్రే నమః.